నేను మీ వెంకట్. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. ఆయనకు పరిచయం అవసరం లేదు, అతడు పాటల రూపంలో తెలుసు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఫేమస్ సింగర్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నా అన్న. అన్నయ్య, అసలు ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీది ఒక సాంగ్, మీకు ఫస్ట్ సాంగ్ నువ్వంటే పిచ్చి, ఆ రోజు టిక్ టాక్ లో మొత్తం అలచలయ్యేది సాంగ్. అవునన్న. ఒక్కసారి ఒక లైన్. తప్పకుండా. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మరుపంటూ రాదమ్మ ఏ జన్మకు. మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే, ప్రాణమే నాది కాదా. ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదుతున్నంగా ఈత. అసలు మీకు ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ అది ఇది? అవును. అంతకన్నా ముందు గాయపడిన మనసు నాది అని చేసిన, ఆ తర్వాత నువ్వంటే పిచ్చి ఆలో ఇంటర్నెట్ లో ఈ పాట మొత్తం ట్రెండింగ్ అయింది అప్పుడు టిక్ టాక్ ఆ టైంలో. ఎవరు చూసినా అదే నువ్వంటే పిచ్చి. అసలు ఎవరన్నా దీనికి రైటర్? మా బ్రదర్, మీ బ్రదర్ లక్ష్మణ్. ఈ పాట మీ తమ్ముడు రైటర్, మీరు మేము చేసిన పాటలకు అన్నిటికీ అతనే రైటర్. ట్యూన్ విషయంలో ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మీ తమ్ముడు రాసిన రైటర్ కాకుండా ఎవరన్నా బయట వాళ్ళు రాసిన రైటర్ సాంగ్స్ ఏమైనా పాడారా? చాలా చాలా పాడినాను. అంటే లక్ష్మణ్ రైటింగ్ లోనే కాకుండా బయట కూడా పాడినా, చాలా పాడినా. అంటే మా కాంబినేషన్ లోనే మంచి హిట్స్ బయట కూడా ఉన్నాయి, కానీ మావి అల్టిమేట్ హిట్స్. ఏ రాము సింగర్ రామ్ అంటే రైటర్ లక్ష్మణ్. అవును, రామ్ లక్ష్మణ్స్. అవునన్న. అసలు మీది ఏ ఊరు అన్న? అసలు మీ విలేజ్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్? అన్న మా విలేజ్ వచ్చేసి ఇంతకన్నా ముందు మహబూబ్నగర్ జిల్లా ఉండే, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాగా మారింది. ఇక్కడే షాద్ నగర్ దగ్గర నిర్దవిల్ అనే విలేజ్, ఇప్పుడు రంగారెడ్డిగా మారింది. ఇంతకన్నా ముందు మహబూబ్ నగర్ ఉండే. ఓకే, అది మా విలేజ్ అన్న. మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? నేను అదే డిగ్రీ వరకు కంప్లీట్ చేసినామన్న. డిగ్రీ చేసిన తర్వాత ఇంకా ఈ పాటల మీద ఇంట్రెస్ట్ తోని ఈ కృష్ణనార్ వైపు నడిచినాం. అసలు మీకు ఈ పాటలు పాడాలనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అసలు చిన్నప్పటి నుంచి. పాటలు ఒకటే కాకుండా మీరు యాక్టింగ్ కూడా చేశారు. మీరు కొన్ని పాడిన పాటల్లో యాక్టింగ్ కూడా చేశారు. మీరు చాలా ఆల్మోస్ట్. అసలు యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ మీకు? యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అని చెప్పలేను, కానీ పాటనే అన్ని నేర్పింది నాకు. నిజంగా ఒక సింగర్ తీసుకోండి, మిమిక్రీ చేయగలుగుతాడు, రాయగలుగుతాడు, పాడగలుగుతాడు, ఆల్ ఇన్ వన్. ఒక సింగర్ పాడేవాడు చేయగలుగుతాడు. సో మనం ఎందుకు యాక్టింగ్ చేయొద్దు అనేది కూడా అనిపించింది. నేను కొన్ని ఆల్బమ్స్ లో కూడా చేసిన, మంచి ఆదరణ వచ్చింది దానికి. అసలు మీకు ఎందుకు సింగింగ్ చేయాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే చిన్నప్పటి నుంచి, అంటే సింగింగ్ పర్టికులర్ గా చెయ్యాలని ఏం లేదు. అంటే మాకు ఆ ఫ్లో, ఆ రాగం అలా వచ్చింది. అంటే ఆ సంగీతం అలా అబ్బింది మాకు. నాకు మా లక్ష్మణ్కి చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని టేప్ రికార్డ్ పెడుతూ రామాలయం పాటలు మాకు వినిపించి అవన్నీ వంట పట్టేటివి, అవన్నీ మెదిలేటివి. ప్రతిదీ ఇంకా మేము మా టీచర్లు అడగగానే స్కూళ్ళల్లో వాడడం, కాలేజీలలో వాడడం, అదొక బై బర్త్ అంతే. కదా ఇప్పటివరకు ఎన్ని ఆల్బమ్ చేశారన్న? దగ్గర దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 100 వరకు ఉండొచ్చు. 100 అని నేను అనుకుంటున్నా. నేను బయట వాడిన అయితే నాకు తెలిసి ఒక 300 పైనే వాడుంటా. 300 పైన. ఈ మధ్యలో రాధా సాంగ్ ఉంది కదా, ఫోక్ సాంగ్. ఫోక్ సాంగ్ లో కిష్టుడు అంటే నాజుగ్గా సన్నగా ఉంటాడు అనుకున్నాం. మేము బలమైన కిష్టుడు చూసాం. ఆ కిష్టుడు ఈ కిష్టుడే. అసలు అది ఎలా? థ్యాంక్ యూ అన్న. అది అసలు నిజంగా ఆ సాంగ్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది, నవ్వుతూ చూడాలనిపిస్తుంది మొత్తం. అది అదంతా. అయితే నేనేమనుకున్నాంటానా, ఆ పాట ఆల్రెడీ ఉన్న సాంగే మాడిఫై చేసి ఈ ట్రెండ్కి ఇస్తే ఎట్లుంటుంది అనేది అనుకున్నాం. సో పాట అంతా అయిపోయింది, ఎక్కడో చిన్న వెళుతుంది నాకు లాస్ట్ రోజు. అప్పట్లో రామారావు వేసాడు, ఎన్టీఆర్ వేసాడు, ప్రతి ఒక్కరు వేసారు. సరే నేను కొంచెం బొద్దుగా ఉండొచ్చు, పొట్టు ఉండొచ్చు, సో నేను ఎందుకు వేయొద్దు? కృష్ణుడు అంటే స్లిమ్ గానే ఎందుకు ఉండాలి? చెప్పి కూడా అనుకోవచ్చు, కానీ నాకు తట్టింది. దాన్ని అయితే చాలా మంది అంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, పాజిటివ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అంటే కళాత్మకంగా ఆలోచించే వాళ్ళు పాజిటివ్ అయిపోయారు. కొంతమంది ఏంటంటే అట్లా చేయకుంటే బాగుండు అనేది కొందరు అన్నారు. సో ఎవరు ఏమనుకున్నా
ఏదో ఒక రోజు మన రూపం మనకు వచ్చేస్తుంది, అవును. మనకు స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ వీడియో ఇప్పుడున్న ఈ వీడియో కట్ చేసుకొని ఎవరన్నా స్టేటస్లో పెట్టుకొని ఇన్స్పిరేషన్ రామన్న అనే రోజు వస్తుందని అందుకే ఆ కృష్ణుని వేషం చేసి. బాగుంటది దాంట్లో. ఒకసారి పాడండి ఒక లైన్ అది. రాధా రాధా బైకడి రాధా బావ మీద బమలా వడితివే రాధా బావ మీద బమలా వడితివే రాధా 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 బైకడి రాధా బావ మీద బమలా వడితివే రాధా బావ మీద బమలా వడితివే రాధా బావ మీద బమలా వడితివే రాధా పేరెళ్ళిన బొంబై పోతివే రాధా పేరెళ్ళిన బొంబై పోతివే రాధా అంటే టాప్ లో ఉంటది. ఇదేంటంటే కోరస్ తో కూడుకున్నటువంటి. ఏమన్నా సంగీతం నేర్చుకున్నారన్న సరిగమపాలే అన్న? సంగీతం అంటే నేను పర్టికులర్ గా ఎక్కడ నేర్చుకోలేదు వాస్తవంగా. నేను అంతే పాటలు విని నేర్చుకున్నా అంత తప్ప పర్టికులర్ గా నేను ఏ సంగీతానికి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఇప్పుడు కొన్ని అవసరం, ఎందుకంటే మనకు దేవుడు గాడ్ గ్రేస్ ఇచ్చిందని చెప్పేసి దాని కొన్ని పద్ధతులు కొన్ని నియమాలు నేర్చుకోవాలి మనం. సో ఇప్పుడు క్లాసెస్కి వెళ్తున్నాను. మీరు ఇంత బాగా అద్భుతంగా పాడతారు, మీకు ఎందుకు సినిమా అవకాశాలు ఇంకా రాలేదు? ఎవరెవరికో చాలా మందికి వచ్చాయి, మీకు ఎందుకు రావట్లేదు అన్న? అది మీ జర్నలిజం వాళ్ళే చెప్పాలన్నా. అంటే మనం నీకు తెలుసు కదా ఇండస్ట్రీ అంటే. నీకు అంటే తెలంగాణ అంటే కొంచెం తక్కువ చూచి అట్లనే ఏం కాదు. అంటే అన్న నేనేమంటున్నా అంటే సినిమా అనేది చాలా పెద్ద వ్యవస్థ. సో మనకి ఎంత పేరు ఎంత ప్రఖ్యాతి ఉన్నప్పటికీ తీసుకొచ్చి ఇలా పెట్టాలని కూడా అక్కడేం లేదు వాస్తవంగా. వాళ్ళకి అనిపించింది అనుకో, ఖచ్చితంగా ఈ అబ్బాయి వాయిసే ఉండాలని డైరెక్టర్ అనుకున్నాడు అనుకో, ఎట్లయినా తీసుకొస్తాడు. ఆయనకు లేనప్పుడు వాళ్ళకు లేనప్పుడు పిలవరు. సో మనకు పబ్లిక్లో సినిమాకు మించిన ఆదరణ నాకు పబ్లిక్లో ఉంది, యూట్యూబ్లో ఉంది. సో అలాగని సినిమానే నా జీవితం. చేసాం, ఇప్పుడు అవి చేసాం ఇవి చేసాం చెప్పుకుంటే కాదు, కానీ పెద్ద పెద్దలతో వర్క్ చేసాం, కానీ అవి ముందుకు వెళ్ళలేకపోయినాయి. ఓకే. సో దేవుడు మాకెందుకో అనిపించింది నాకు, ఇంకా మేమే సినిమాలు చేసే రోజులు మేము అని నా హక్కు అనిపించింది. అంటే అంటే ఎక్కడ పోయినా తెలుసు కదా సినిమా అవకాశాలు అని చాలా ఆఫీసులు చుట్టూ తిరిగాం. మీరు ఏదైనా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు మీకు ఏదైనా ఎలాంటి అవమానాలు లాంటివి ఏమైనా జరిగాయా? చాలా జరిగినాయి. కొందరైతే టైం పాస్ గా పాడించుకొని కనీసం వాళ్ళు టీ తాగుతూ టీ ఇవ్వని రోజులు కూడా ఉన్నాయి. ఇంత పేరు వచ్చినాక కూడా మీకు? లేదు, ఎప్పుడు కాదు, ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు వేరే ఉందిలే, కానీ స్టార్టింగ్ లో చాలా చాలా అంటే చాలా ఏదో టైం పాస్ కినేవాళ్ళు, బాగుంది ఏదో సరదా కినేవాళ్ళు, చెప్దాంలే అమ్మా టచ్ లో ఉండమ్మా. ఎవరైనా కాపీ కొట్టారన్నా మీరు పాడిన పాటలు? వచ్చినాయి అట్లా కొన్ని వచ్చినాయి, మీకు తెలియకుండా. పేర్లు వద్దులే కానీ చాలా పెద్ద సినిమాలకు వాడారు, చాలా పెద్ద సినిమాలకు వాడారు. కాపీ రైట్స్ చేయలేదా? ఏం వేస్తాం ఇప్పుడు, మన కళను అంటే మనల్ని గుర్తించకుండా మన దగ్గర మ్యాటర్ ఉందని తీసుకున్నారు చూసినావా, ఏదో ఒకరోజు మనం అక్కడ ఉంటాం. సో అంటే మన టాలెంట్ అక్కడ యూజ్ అయినట్టే. మనకు ప్రత్యేకంగా వాళ్ళు ఇవ్వకున్నా అంటే మన యొక్క క్రియేటివిటీ వాళ్ళకి అవసరం పడుతున్నది నాకు అర్థమైంది. సో ఏదో ఒక రోజు మనమే సినిమా చేస్తాం, మనమే ఒక ప్రొడక్షన్ నిర్మిస్తాం, మనమే ఒక వ్యవస్థగా మారుతాం. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాం. మీ తమ్ముడు డైరెక్షన్ చేస్తున్నారు కదా సినిమా? అవును. మీరు కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా? మీ తమ్ముడు డైరెక్షన్ చేసిన దాంట్లో మీరు ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ ఏమైనా చాయిస్? అంటే మ్యూజిక్ అంటే సింగర్ గా, అంటే ఆల్రెడీ నేను అల్లాయిలో పాట పాడాను కాబట్టి అదే పాట సినిమాలో ఉంటుంది. అదే ఇలాంటి ఇప్పుడు సరైన అవకాశాలు ఉంటే మేము డైరెక్షన్ అనే ఆలోచన ఎందుకు వస్తుంది అంటే చెయ్యాలని ఉంది ఎప్పటి నుంచి. మేము వాస్తవంగా ఇండస్ట్రీకి వచ్చింది కూడా చెప్పకపోవచ్చు, కానీ ఒక కళ ఏదో అనుకునేసి ఏదో జరుగుతుంది ఇక్కడ. సో ఆ సందర్భం కూడా మనకు అట్లా వచ్చింది కాబట్టి బయట కూడా సినిమా పిలిచే అవకాశాలు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, మీకు తెలుసు కదా. ఎంత పేరున్నప్పటికీ కూడా ఇది రాదు ఇవి అని ఎక్కడ లేదు. సో అన్ని కళలు మనకే ఉన్నప్పుడు మనం ఎందుకు డైరెక్షన్ చేయొద్దు, మనమే ఎందుకు నిర్మించొద్దు? ఇప్పుడు మనం వేణానం చూసినాం, ఇంతవరకు కామెడీగా ఉన్నటువంటి వేణున కట్ చేస్తే బలగం అనే ఒక సినిమాను నిర్మించిండు. ఎక్స్పెక్ట్ చేయగలం? చెప్పలేము. రేపు కూడా మా లక్ష్మణ్ తీసింది ఎంతవరకు వెళ్తుందో, నేను అనుకున్నది ఎంతవరకు వెళ్తుందో. ఇలా మీరు ఇండస్ట్రీలో ఏ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటారు? డైరెక్షనా, లేదంటే యాక్టరా, సింగర్ గానా? మీకు అసలు మీ నా ఛానల్ పేరే మల్టీస్టార్ రామ్ అని పెట్టిన, మీరు చూడండి. అంటే అన్ని కళలు కలవాడు రామ్. అలాగని ప్రతి దాంట్లో తోపని నేను అంటలేను. నన్ను ఏది ముందుకు తీసుకొని వెళ్తుందో దాన్ని పట్టుకొని పోతా. అది డైరెక్షన్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, కామెడియన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దేనిలో అయితే ప్రావీణ్యం, అందులోనే నాకు ఎక్కువ ఆఫర్స్ వచ్చినాయి అనుకో, అదే నాదైతే. సో ఇప్పుడైతే ప్రస్తుతం నా గొంతే బతికిస్తుంది కాబట్టి పాటలతోనే నడుస్తూ ఉంది. యాక్టింగ్ పరంగా కూడా చేస్తున్నా.
కొన్ని స్క్రిప్ట్లు, కొన్ని వెబ్ సిరీస్, కొన్ని డైరెక్షన్ పరంగా కూడా చేస్తా ఉన్నా. ఉమ్. చూద్దాం ఎటువైపు వెళ్తుంది ఏంటనేది. ఇప్పుడైతే ఆల్ ఇన్ వన్ పెట్టుకున్నా. ఒకప్పుడైతే నేను ఒకటే అని చెప్పి ఉన్నాను. ఇప్పుడు నేను ఏదైనా చేయనిక సిద్ధంగా ఉన్నా. పాట అయినా ఓకే, ఆట అయినా ఓకే, ఏదైనా ఓకే, ఎనీవన్. హిందీలో పాడారా ఏమన్నా? హిందీ అంటే హిందీలో ఇంతవరకు వాడలే, కానీ హిందీ సాంగ్ చాలా ఇష్టం. ఆ. హిందుస్థాన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. మేము చూసే అవకాశం ఉందా మాకు? తప్పకుండా. ఆ. పక్క నేను మీకు మాటిస్తున్నాను. ఒకప్పుడు హిమేష్ రేష్మియా ఎలాంటి ఆల్బమ్ సృష్టించిండో ఇంటర్నెట్ లేని కాలంలో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అతి తక్కువ టైంలోనే అలాంటి ఆల్బమ్స్ అయితే నేను చేస్తా. పక్కా అదే ప్లాన్లో ఉన్నా. ఖచ్చితంగా ప్యాన్ ఇండియా లెవెల్ ఆల్బమ్ అయితే చేస్తా. అది ఎంతవరకు వెళ్తుంది, ఎట్లా రిసీవ్ చేసుకుంటారని తెలియదు. నెక్స్ట్ స్టెప్ నాది అదే. అల్లాహరి అల్లా అని సాంగ్ మీ బ్రదర్ లక్ష్మణ్ గారు రాశారు, మీరు పాడారు. అవును. ఆ పాట ఒక రేంజ్ అసలు ఇక అది బ్లాక్ బాస్టర్ అనుకోవచ్చు. అవునవును. ఒకసారి అది ఒక లైన్ పాడాను అన్న. కన్నులే చూసిన నేని అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిన నేని మనసులోన చోటు నోచలేదే, షురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏ దుఆ మిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేను కారణమవుతాను ప్రతి జన్మకు. ఎలా అసలు ఈ లిరిక్ ఎలా స్టార్ట్ అయింది అసలు? మీ బ్రదర్ చెప్పాడు అసలు ఈ సాంగ్ పాడేటప్పుడు ఈ లిరిక్ ఏంటనే? చెప్పాడు. అంటే ఈ పాట విషయంలో లక్ష్మణ్ పూర్తి క్రెడిట్. ఎందుకంటే నేను కేవలం సింగింగ్ మాత్రం. మీ తమ్ముడు యాక్టింగ్ కూడా చేశాడు. అవునవును. సాంగ్ లో ఈ పాటను డైరెక్షన్ కానీ ప్రతిదీ దగ్గరుండి తను ఓన్ చేసుకొని చేశాడు. నేను కూడా అంత ఓన్ గా పాడాను. మంచి సక్సెస్ ఇచ్చింది. ఎట్లా అంటే ఎక్కడ పోయినా నాకు తెలిసి ఇన్ని పాటలు వాడింది ఒకేతు, ఈ పాట వాడింది ఒకేతు. ఎవరు చూసినా అల్లరే అంటారు. అల్లరే అల్ల సింగర్ రా ఇట్లా మాట్లాడుతారు. మంచి పేరు అంటే మంచి పేరు తీసుకొచ్చింది. ఆ పాట పాడినప్పుడు మీకు ఎలా అనిపించింది అన్న ఫీల్? నేను నిజంగా మంచి పాట పాడుతున్నానైతే అనుకున్నా, కానీ అంత రేంజ్ లో పేరు